స్వర్ణ, సంతకాలు పెడితే అయిపోయినట్టేనా? ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందో కూడా పరిశీలిస్తారని తాతయ్య గారు నిన్నే చెప్పారు కదా. ధైర్యంగా ఉండు అని చట్టం తెలిసిన తాతయ్య గారు చెప్పాక ఎలా ఉండాలి అంటావేంటే? చూడు స్వర్ణ, నీ వెనకాల అనుభవం ఉన్న తాతయ్య ఉన్నారు. ఆయన ఆలోచించకుండా ఏమీ మాట్లాడరు. సాకేత్కి విడాకులు అంత తేలిగ్గా రావు. సాకేత్ బావంటే ఇష్టం, బావంటే ప్రాణం. బావ లేకుండా నేను బ్రతకలేను. భర్త వదిలేసిన భార్యనో, తండ్రి ప్రేమ లేని కొడుగ్గా నేను నా బిడ్డ బ్రతకలేము. ఎలాగైనా బావకి నాకు విడాకులు రాకుండా చూడండి. నా సంసారాన్ని నిలబెట్టండి. స్వర్ణ, వాళ్ళు ఈ విషయంలో నీకు అండగా ఉండేవారే కానీ అన్యాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు కాదు. నువ్వంతా అధైర్యపడద్దు ప్లీజ్. ఊరుకో. సీత, దాని లోపలికి తీసుకెళ్ళవే. అది అలా ఏడుస్తుంటే నేను చూడలే. నా పెంపకం ఇంత దుర్మార్గం చేస్తుందని ఊహించలేకపోయాను. వాణ్ణి తలుచుకుంటేనే అసహ్యస్తుంది. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. శాస్త్రాన్ని తిరగరాస్తారు, తిరగరాయిస్తారు. స్వర్ణకి మాత్రం అన్యాయం జరగకూడదు, జరగడానికి వీల్లేదు. పాపిష్టిదానా, ఎంత నీచానికి ఒడిగట్టారే మీరు. నా మనవడు తప్ప దేశంలో నీ మనవరాలికి మరో మగాడే దొరకలేదే. అమాయకురాల్ని బెదిరించి భయపెట్టి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకోమని మీరే సలహా ఇచ్చి ఉంటారు. ఎందుకే వాడి సంసారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు? ఏ ధైర్యంతో లాయర్ నోటీసులు పంపించారు? చెప్పవే, ఎక్కడికి నా మనవని తీసుకెళ్లారు? నన్ను రెచ్చగొట్టి మీ చావుని మీరే కోరి తెచ్చుకోకండి. మర్యాదగా నా మనవణ్ణి వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను. మంగాయ్, ఏయ్, ఏమిటే ఆ పిలుపు? మరి ఏమనాలి మారేడుకాయ? నన్ను వడ్రంగి పిట్ట తూతూ పక్షి అన్నావు కదా, అందుకే ఇప్పుడు ఆ అవకాశం నాకొచ్చింది కాబట్టి అంటున్నాను. ఆవేశపడకు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చాలాసార్లు చెప్పాను. గుండె దిటవు చేసుకో, లేకపోతే మేము చావడం కాదు, నువ్వు పోవలసి ఉంటుంది. అలా చేయడం నీ వల్ల కాని పని. ఇళ్లగానే పండగనుకోకు, లాయర్ నోటీసులు పంపించగానే విడాకులు వచ్చాయనుకోకు. సక్రమంగానైనా అక్రమంగానైనా వాళ్ళు కలిసి ఉండేలా చేస్తే నీకు నీ మనవరాలికి జైల్లో చెప్పకూడు తినిపిస్తాను. నా మొగుడు జడ్జ్,
రిటైర్డ్ జడ్జి అన్న సంగతి మర్చిపోతున్నావు. లా అంతా తెలిసిన మనిషి నీ లాయర్ నోటీసులకు భయపడతారా అనుకోవద్దు. పిచ్చి వేషాలు మానుకొని వాణ్ణెలా తీసుకెళ్లారో అలా పంపించు. చూడు మంగా, మీ ఆయన జడ్జి అయినా, నువ్వు పిఠాపురం జేజమ్మవైనా, ఇక నీ ఆట కట్టు. పంపించేయని బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరిస్తావని తెలియకనా? నీ బెదిరింపులకు భయపడేవాళ్ళమైతే అసలెందుకు తీసుకువెడతాం? మేమిప్పుడు నీ ఇలాకాలో లేవు. మా రాజ్యంలో, మా బొబ్బిలి కోటలో, మా భవంతిలో, మా బలగం మధ్యలో, మా బంధువుల నీడలో, మా పౌరుషాల గడ్డలో నువ్వు నీ అనుకున్న నీ మనవణ్ణి నా మనవణ్ణి చేసి తీసుకొచ్చుకున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, పరపతి పలుకుబడి ఉంటే, నీ వాళ్ళందరినీ వెంటేసుకొచ్చినా, పోలీసులు తోడు పెట్టుకుని వచ్చినా తిరిగి తీసుకువెళ్ళలేవు. నీకు నువ్వుగా రావడం నామోషిగా ఉంటే నీకు ఆహ్వానం ఇస్తున్నాను. నేనే సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రామంగా, నా మనవడికి నామకరణం, దత్తత స్వీకార మహోత్సవం చేస్తున్నాను. రా, వచ్చి నన్ను గెలిచి వాడిని తీసుకువెళ్ళు. ఓడితే 4 అక్షంతలు చల్లి వెళ్ళు. ఏయ్! నామకరణాలు దత్తతలు ఏమిటి? ఊరికి అలా చెప్పా. వచ్చి చూస్తే తెలుస్తుంది అసలు శుభకార్యం ఏమిటో. చెబితే టెన్షన్ పడతావే కాని థ్రిల్లుండదుగా. రామంగా, రా. వచ్చి మా బొబ్బిలి సంస్థాన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు. ఘాటు తలకెక్కితే కాని నీ తల బిరుసుతనం తగ్గదు. అక్కడ సాగించుకొని విర్రవీగడం కాదు, ఇక్కడ సాధించి శభాష్ అనిపించుకో. వస్తానే. వదులుతాననుకుంటున్నావా? బెదురుతాననుకుంటున్నావా? ఈ మాటే ఆఖరి మాట. ఇక మాట లేవు, మాట్లాడుకోడా లేవు. ఇక మాట లేవు, మాట్లాడుకోడా లేవు. ఇక మాట లేవు, మాట్లాడుకోడా లేవు. మంగా, మంగాయ్. స్వర్ణ, ఏడవకే ప్లీజ్. ఏడవక ఏం చేయమంటావక్క? ఇప్పుడు వ్యవహారం లాయర్ నోటీసుల దాకా వచ్చిందంటే ఇంకా నా సంసారం ఎలా సాఫీగా సాగుతుందక్క? అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఏం అయిపోలేదే, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వచ్చింది లాయర్ నోటీసే, జడ్జిమెంట్ ఏం కాదు. అవును స్వర్ణ, నేను తాతయ్య వెళ్ళి మంచి లాయర్ని కలిసి వచ్చాం. నువ్వు సంతకాలు పెట్టినంత మాత్రాన, వాడు లాయర్ నోటీస్ పంపినంత మాత్రాన జడ్జిలు విడాకులేం ఇచ్చేయరంట. కోర్టులో నీ అభిప్రాయం తెలుసుకుంటారంట. నువ్వు చెప్పే సమాధానం మీదే నిర్ణయాలుంటాయని. పవిత్రమైన వివాహ బంధాన్ని కోర్టులు అంత తేలిగ్గా తెంపేయవని చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండు. అయినా నీకు సపోర్టుగా తాతయ్య ఉన్నారు, నాన్నమ్ముంది, మేం కూడా ఉన్నాం.
దానికెంత ధైర్యం! నా ఊరు, నా కోట, నా బలగం, దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళు, ఆహ్వానిస్తున్నా అంటుందా? ఏమిటండి, ఏం చేద్దామంటారు? మంగా, ఏం చేద్దామంటారు అని తెల్లారులు అడిగినా నేనేమీ చెప్పలేను. లాయర్తో మాట్లాడొచ్చాను కదా, ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెబుతారు కదా, కాస్త ఓపిక పట్టు. ఎలా ఓపిక పట్టమంటారండి? ఇది వరకైతే వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, నయాన్నో భయాన్నో తిరిగి వచ్చేలా చేశాం. ఇప్పుడు వాణ్ణి ఊరికి తీసుకెళ్లారే, ఎలా వెళ్ళడం, ఎలా తీసుకురావడం? దేనికి తగ్గ ఆయుధం దానికి ఉంటుంది. దేశం కాని దేశం వెళ్ళినా తీసుకురావచ్చు గాని నువ్వు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. నా ఆరోగ్యం గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, కడుపుతో ఉన్న స్వర్ణ ఆరోగ్యం గురించి, దాని కడుపులో పెరుగుతున్న మన వంశాంకురం గురించి. నువ్వు కూర్చున్నావు కాబట్టి ఆలోచిస్తున్నట్టు, నేను నడుస్తున్నాను కాబట్టి ఆలోచించడం లేదనే? నీకంటే ఎక్కువగానే నేను ఆలోచిస్తున్నా. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. మనసు స్థిమితంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. నా అనుభవాన్ని అంతా ఉపయోగించి వాళ్ళ కాపురం నిలబడేలా చేస్తాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు, నా మాట విని వెళ్ళి పడుకో. పద. వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్. బొబ్బిలి వారింట్లో సంబరం. మాజీ ఎంపీ బొబ్బిలి భాగీరథి గారింట్లో వారి మనవరాలి నిత్యహారతి నిశ్చితార్థం ఏర్పాట్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి వచ్చిన నిత్యహారతి నిశ్చితార్థం రేపేనంటూ భాగీరథి గారు మీడియాను సమావేశపరిచి ఇప్పుడే వివరించారు. మాకందిన సమాచారం ప్రకారం పిఠాపురం వారసుడు శ్రీ పిఠాపురం సాకేత్ రాము గారే వరుడని, మంగా మంగా ఏమిటి, ఏమైంది? ఎందుకంత పెద్దగా అరుస్తున్నారు? అరవటం కాదు, ఒకసారి టీవీ చూడు. నీ మనవడు కొంపముంచడానికి సిద్ధంగా ఉన్నాడు. హారతి సాకేతులు ప్రేమించుకున్నారని, అతనితోనే హారతి నిశ్చితార్థమని భావిస్తున్నారు. మంగా ఫార్మాస్యూటికల్ డైరెక్టర్ అయిన హారతి, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సాకేత్తో నిశ్చితార్థం పారిశ్రామిక వర్గాల్లో చర్చకు తెరలేపింది. దీన్నేనా అది నామకరణం, దత్తత స్వీకరణ అంది? దరిద్రపది, నా మనవణ్ణి ఎత్తికెళ్ళి దాని మనవరాలతో నిశ్చితార్థం జరిపిస్తుందా? ముందా టీవీ ఆఫ్ చేసి బయలుదేరండి. నా కోట, నా ఊరు, నా ఇల్లు, నా బలగం ఉంది కదా, అక్కడ దాని ముఖం నేలకేసుకునేలా చేసి వాణ్ణి లాక్కొద్దాం. పదండి. ఇక్కడ టీవీ ఆపేస్తే అక్కడ జరగబోయే కార్యక్రమమే ఆగదు. వెనక ముందు ఆలోచించకుండా పరిగెడితే ఆవిడ మొహం నేలకేసుకోవడం కాదు, మన మొహమే నేల గుద్దుకుని వాచిపోతుంది. కుక్కైనా స్థానబలం చూసుకునే అరుస్తుంది అంటారు. ఆవిడ స్థానంలో ఆవిడ్ని దెబ్బ కొట్టాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకువెళ్లాల్సిన ఆధారాలు మనం తీసుకువెళ్ళాలి. రాత్రే చెప్పాను కాక, నా బతుకు సర్వనాశనం అయిపోయింది. అదే జరగబోతుంది, ఇంకేం మిగిలింది? ఇలా మొగుడు వదిలేసిన దానిలాగా బతకడం కన్నా చావడం నయ్యం. ఏంటమ్మా స్వర్ణ ఆ మాటలు? అత్తయ్య గారు, మీరు ఒకసారి వాడితో మాట్లాడండి.
మన మాటలు వినే పరిస్థితిలో వాడుంటే అసలు ఇక్కడి నుంచి వెళ్లేవాడే కాదు. అలా అని వదిలేస్తే స్వర్ణ జీవితం నాశనం అయిపోతుంది కదా మావయ్య. నానమ్మ నువ్వు మాట్లాడు. నాకు వాడితో మాట్లాడాలంటే నీ అసహ్యం వేస్తుంది. ఎన్నిసార్లు వాడు మనల్ని ఇలా మోసం చేస్తాడు. నిన్నగాక మొన్న గ్రాని తప్పైందని కాళ్ళు పట్టుకున్నాడు. మళ్ళీ వ్యాలంటైన్స్ డేకి దాని వెంట వెళ్ళిపోయాడు. వాడు పూర్తిగా దాని మోజులో పడిపోయాడు. పడ్డాడు కాబట్టే మిమ్మల్ని మాట్లాడమంటున్నాడు. ఆ మత్తులో నుంచి యువతలకి లాగమంటున్నాం అమ్మమ్మ గారు. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినవాడు మాటలకి మందలింపులకి లొంగుతాడనుకుంటున్నావా సీత? ప్రయత్నం చేయాలి కదా నానమ్మ. ఎవరు మాట్లాడదు. నేనే బావతో మాట్లాడతాను. ఏంటి అన్యాయం అని నిలదీస్తాను. సాకేత్, నీకే ఫోన్. కరెక్ట్ టైంలో ఫోన్ చేసింది. ఇప్పుడు నాకు కౌంటర్ అటాక్కి దానికి హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తా. హలో, ఏంటి బావా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను నీకేం ద్రోహం చేశానని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు నాకు అన్యాయం చేసి మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నన్ను నాశనం చేసి నువ్వు సుఖపడాలనుకోవటం తప్పు. అది నీకు క్షేమం కాదు. రా బావా, వెంటనే వచ్చి నన్ను ఏడిపించి ఉసురు పోసుకోకు. ఏం ద్రోహం ఏంటే? ఏం ద్రోహం? ద్రోహం చేస్తూనే నువ్వు నా లైఫ్లోకి ఎంటర్ అయ్యావు. నీ కడుపే నీ పాపాన్ని బయట పెట్టింది. నీ పాపమే నీకు శాపమై విడాకుల మీద సంతకాలు చేసేలా చేసింది. నేను మళ్ళీ రావడం, నీతో కలిసి జీవించడం జరగని పని. ఇక్కడ హారతితో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది. ఇదే నా లైఫ్కి టర్నింగ్ పాయింట్. నువ్వు టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నావు బావా, కానీ అది నీ లైఫ్ కి డేంజర్ పాయింట్ అవుతుంది బావా. అందుకే బ్రేకింగ్ న్యూస్ అంటూ టీవీలో చూపిస్తున్నారు. నువ్వు భ్రమలో పడ్డావు బావా. రేపు భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకో. ఆ ఉచ్చులోంచి బయటికి రా బావా. నీ ఉచ్చులోంచి బయటపడి ఇప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నా. ఇంకా డ్రామా కంటిన్యూ చేయాలని చూడకు. నీ చావు నువ్వు చావు, నా బతుకు నేను హాయిగా హారతితో బతుకుతా.